తిరుపతి ప్రెస్ క్లబ్ లో సిపిఎం పార్టీ నేత కందారపు మురళి మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం వల్లే సామాన్యుడు కంటి చూపు కోల్పోయాడని ఆరోపించారు. బాధితుడితో కలిసి మీడియా ముందుకు వచ్చిన సిపిఎం నేతలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. బాధితుడికి తక్షణ న్యాయం చేయాలని, ఆసుపత్రి యాజమాన్యంపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని సిపిఎం పార్టీ స్పష్టం చేసింది. నీతికి నిజాయితీకి ఏదో అంతో ఇంతో చిరునామా ఉందంటే ఇట్లాంటి వాళ్ళే అధికారులు ఉండేది. కొద్దిమంది సుబ్బరాయుడు గారి విచారణ జరపాల సమస్య ఏదో ఒక అగర్వాల్ హాస్పిటల్ కాదు, న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి పాత్రను పోషించారనేది విచారణ జరపాలి. ఆ తర్వాత వీళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆ రికార్డ్స్ తీసుకొని ఈ కన్ను పూర్తిగా కనపడలేదు అనే రికార్డు కూడా తీసుకొని ఇటీవల నిన్న ఉన్న ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసి వచ్చారు. ఫిర్యాదు చేయకుండా కాదు, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ న్యాయం జరగకపోతే ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పేసి వచ్చారు. నేను కోరేది ఏమనంటే ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పట్ల ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించాలి, సంబంధించిన అధికారి యంత్రాంగం ప్రవర్తించాలి అనేది ఇక్కడ కనీసం మానవత్వం. ఒక ఇంజనీరు తన భవిష్యత్తుకి ఒక రకంగా ప్రశాంతమైపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇది ఎంత అన్యాయం! కార్పొరేట్ ఆసుపత్రుల భాగోతం అంతా ఇట్లే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజానీకము. ఏదో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, లేదంటే హంగామాలు, లేదంటే గాజుల అద్దాలు ఇవన్నీ చూసేసి అద్దాల వ్యవహారం అంతా చూసి బ్రహ్మాండమైన ఆసుపత్రులకు పోతే ఇట్లా కళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. తయారైపోయింది ఇది మొత్తం. ఈ వైద్య రంగంలో ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక మాఫియా లాగా తయారైపోయారు. డాక్టర్లు నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ల కంటే నైపుణ్యం కలిగినటువంటి గుండాలు పెట్టుకొని వీళ్ళంతా ఎట్లా తయారైపోయారంటే బాక్సర్లు పెట్టుకొని, లేదంటే రకరకాల ఇప్పుడు చూస్తున్నాం కదా, మునుపు మోహన్ బాబు దీనికాడ ఎట్లయితే చేశారో ఆ పద్ధతిలో ప్రతి హాస్పిటల్ దగ్గర పిఆర్ఓలను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని ఎవడైనా ఇట్లా కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయే పరిస్థితి, ఎవడు ఏమి చెప్పే పరిస్థితి లే. పోలీసుల దగ్గరికి పోతే ఈ రకమైనటువంటి రియాక్షన్. సొసైటీలో ఇంకెక్కడ ఉంటుంది? మామూలు వచ్చి అందరూ వచ్చి చెప్తారా సిపిఎం పార్టీ వాళ్ళకు, లేకపోతే ఇంకొకరికో చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి. మొత్తం తనిఖీ ఈ ఆపరేషన్ జరిగినటువంటి పద్ధతి వీటన్నిటి మీద మొత్తం విస్తారమైనటువంటి చేయాలి. దీన్ని కన్సెంట్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కంప్లైంట్ చేస్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయాలి. వాస్తవంగా అతను మానవ హక్కుల ఉల్లంఘన ఒక రకంగా జరిగింది, ఆయన హక్కు అది. అదే మాదిరి కన్సూమర్ కోర్టులో క్రిమినల్ కేసు, ఇది క్రిమినల్ రిలేటెడ్ ఇది ఉందా లేదా అని చెప్పి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతులన్నీ కూడా పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి కన్సర్న్ ఇప్పుడు సుబ్బరాయుడు గారు జోక్యం చేసుకొని, జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.